ఈరోజు మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటున్న వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఇంకా అంశం ఏంటంటే యేసు ప్రభు యొక్క రూపాంతరము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఎవరైనా చదవాలని ప్రేమతో మనం చేస్తాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాడు. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి చూసెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి ఎదుకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. 9వ వచనం కూడా చదవండి. వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాడు. చాలు ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు రూపాంతరం చెందడం మనం చూస్తుంటున్నాం. ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి తన ప్రియమైన ప్రాముఖ్యమైన శిష్యులను తీసుకొని వెళ్తున్నాడు. ఎవరెవరు ఉన్నారు అక్కడ శిష్యులు? యోహాను, పేతురు, యాకోబు కదా. వీరు 3 ఆయన చాలా ప్రాముఖ్యమైన శిష్యులు. ఆయన్ని ఎంతగానో ప్రేమించిన శిష్యులు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 3 ఉంటున్నారు. తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొండ మీద ఆయన ముఖం ఏ విధంగా ఉన్నిందంట? సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి ఆయన. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. ఏదైతే ఏమంటే అక్కడ ఒక సహవాసం మనం చూస్తున్నాం. యేసు ప్రభుకి మోషేకి ఏలియాకి ఒక సహవాసం మనం చూస్తున్నాము. దాని గురించి నేను ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే మోషే ఏలియా వీళ్ళిద్దరిని గమనించినట్లయితే మోషే దేనికి ప్రతినిధిగా ఉంటున్నాడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉంటున్నాడు. అంటే గుర్తు. మోషే వస్తున్నాడంటే మోషేని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రం గుర్తుకు రావాలి. మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు, తన బిడ్డలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీరేం చేయాలి? చదవాలి. ఈ వాక్యంలో మీరు ఈ వాక్యాన్ని కట్టడలు మీరు పాటించాలి కదా. నన్ను ఆరాధించాలి, నన్ను పూజించాలి, నాకు నమ్మకంగా ఉండాలి అని అనేక విషయాలు మనకు చెప్పాడు. మనం ఏ విధంగా జీవించాలి, ఒక కుటుంబంగా ఏ విధంగా జీవించాలి, ఒక సంఘముగా ఏ విధంగా జీవించాలి, ఒక సమాజంగా ఏ విధంగా జీవించాలి, కట్టడలు మనం అనుసరించి జీవించాలి. మనం ఇటు అటు తొలగిపోకూడదు. దాన్ని చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలని పదే దేవుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా ఏలియా చూస్తే ప్రవక్తలు లేకుంటే ప్రవచనానికి ప్రతినిధి. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చాడు, లేకపోతే నెరవేర్చబోతాడు. దానికి సాదృశ్యంగా మోషేని దేవుడు పంపించాడు యేసు ప్రభుని బలపరచడానికి. రెండవది, దేవుడు మన ప్రవక్తల ద్వారా ఇచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి పంపించాడు. కాబట్టి దానికి గుర్తుగా ఏలియాని పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి యేసు ప్రభుని బలపరచండి. తర్వాత ఇంకా ఇక్కడ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ముందస్తు అంటే యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన తప్పకుండా 3వ రోజు సజీవుడిగా పునరుత్థానమై లేస్తాడు. ఆయన మహిమ శరీరము ధరించిన వాడై కదా, దైవికమైన ఆ మహిమతో ఆయన ఏంటి పునరుత్థానమై ఆయన వస్తాడు. ఆ కార్యాన్ని ముందుగానే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ద్వారా అక్కడ చూపిస్తున్నాడు తన శిష్యులకి.
ఇది జరగబోతుంది. యేసు ప్రభు తప్పకుండా ఆయన పునరుత్థానుడై ఆయన మహిమ శరీరము ధరించి ఆయన సజీవుడిగా లేస్తాడు, మరణము గెలిచి ఆయన లేస్తాడని ముందస్తుగా ఆయన ఇక్కడ బయలుపరుస్తున్నాడు. దేవుడు యేసు ప్రభు యొక్క రూపాంతరంలో ఆయన బయలుపరుస్తున్నాడు తన ప్రసన్నతను, తన యొక్క మహిమను. యేసు ప్రభుకి ఉంటున్న ఆ పునరుత్థానంలో ఆయనకి పొందబోయే ఆ స్థితిని లేకుంటే ఆ యొక్క మహిమను ఇక్కడ కనపరుచుకుంటున్నాడు. అది ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని స్వరం అక్కడ వాళ్ళు వింటున్నారు కదా. అంటే వాళ్ళ ఇక్కడ గమనించండి, దేవుని స్వరం ఏమందు 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాడు. అతను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. చాలు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇక 2 సార్లు మనం వింటున్నాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాడు. ఒకసారి, రెండోసారి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినాలి, లోబడాలి అని దేవుడు అంటున్నాడు. ఒకసారేమో బాప్తిజం పొందుకున్న తర్వాత, యేసు ప్రభు బాప్తిజం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపం వలె యేసు ప్రభు మీదకి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినండి. ఇక్కడ ఏంటి అంటే, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుని అక్కడ ఉంటున్న శిష్యులు దేవుని కుమారుడుగా గుర్తించాలని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఇంకా గుడారాలు వేసుకొని ఇంకా ఆరాధన చేసుకొని అట్ట కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో జరిగే కార్యాలు ప్రతిదీ నేను ఆయన మిషన్ కొరకే, ఉద్దేశమే కొరకే నేను పంపించాను. ఆయనలో నా కార్యం నేను సార్థకం చేసుకోవాలి, నా రక్షణ కార్యం, మానవ కోటి ప్రజలను నేను రక్షించుకోవాలి, మానవ కోటి ప్రజలకి నేను నిత్య జీవం ఇవ్వాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, దేవుని రాజ్యం ఎలాంటిదో తెలియచేయాలి, వారందరూ నా బిడ్డలుగా చేసుకోవాలి. ఇంకా ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు మాత్రం మీరు వినండి అన్న ఉద్దేశంతో దేవుడు గద్దిస్తున్నాడు వాళ్ళని. ఆకాశం నుండి ఒక స్వరము అక్కడ వాళ్ళు వింటున్నారు. ఏంటని? ఒక ప్రకాశమయమైన మేఘము వారిని కప్పేసింది. ఎవరిని కప్పేసింది కదా. అప్పుడు ఒక స్వరం వాళ్ళు వింటున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినాలి. అంతే. ఇలారా ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏంటంటే దైవికమైన ఒక ఆజ్ఞ మనం చూస్తుంటున్నాం. దైవిక ఆజ్ఞ, దేవుని యొక్క స్వరము పరలోకము నుండి దేవుడిని, క్రీస్తు ఆయన ప్రేమైన లేకుంటే అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఈయన నా కుమారుడు, ఈయన మాట మీరు వినాలి అన్నట్టు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. పిల్లరా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు అని చెప్పాను కదా. యేసు ప్రభు ఉంటున్నాడు, రెండవది పేతురు, యాకోబు, యోహాను ఉంటున్నారు. వారు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వారు చాలా ప్రేమైన శిష్యులు. వారు యేసు ప్రభుని గూర్చి గొప్ప సాక్షులుగా వారు వాడబడతారు అన్న ఉద్దేశం. అక్కడ చూస్తున్న కార్యంకి వీళ్ళే సాక్షి, నమ్మకమైన శిష్యులు. వీరు తర్వాత కాలంలో ఒక గొప్ప సేవ కూడా జరిగిస్తారన్నక మన నమ్మకం. లేకుంటే యేసు ప్రభు వారిని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వారి ప్రేమైన శిష్యులు వారి యొక్క అనుభవాన్ని వాళ్ళు సాక్షులుగా ఉంటున్నారు. ఈ అనుభవానికి సాక్షులుగా దేవుడు అక్కడ పెట్టాడు. ఇక్కడ మోషే, ఏలియా ఉంటున్నారు. వారి యొక్క ప్రత్యక్షత యేసు ప్రభుతో కూడా వారి ఏంటి ప్రాముఖ్యత ఏంటంటే, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చినాడు అని
గుర్తుగా ప్రతినిధులుగా వీరిద్దరు అక్కడికి వచ్చారు. వీరిద్దరికి మరణాలు లేదు కదా. ఈ మోషే ఏ విధంగా అయితే మరణించాడో ఆ విధంగా క్రీస్తు సంఘము విశ్వాసుల యొక్క మరణం ఆ విధంగా ఉంటుంది. ఏలియా ఏ విధంగా అయితే మరణించాడో, ఎవరికి ఎత్తబడ్డాడో ఆ విధంగా దేవుని బిడ్డల యొక్క కార్యాలు మరణం ఉంటుందని గుర్తు చేయడానికి దేవుడు ఇక్కడ వీరిద్దరిని ప్రతినిధులు పంపించాడు. యేసు ప్రభుతో వారు మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు. అంటే అక్కడ ఒక దైవికమైన సహవాసం అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క ముఖము సూర్యుని వలె వెలుగు వలె ఆయన బట్టలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే దైవికమైన ప్రసన్నత. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? దైవికమైన ప్రసన్నత. దైవిక ప్రసన్నతను దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. క్రీస్తు యొక్క నిత్య మహిమను, క్రీస్తు యొక్క మహిమ వెలుగును, దేవుని యేసుక్రీస్తు పొందవలసిన ఆ మహిమను ముందుగానే దేవుడు అక్కడ సూచకంగా అక్కడ కనిపిస్తుంటున్నాడు, కనుపరుస్తున్నాడు తన శిష్యులకి. ఈ విధంగా ఆయన పునరుత్థానం ఉండగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు మనకి నిత్య రాజ్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు కదా. ఆయన నిత్య మహిమను పొందుకున్నాడు, నిత్య మహిమ కలిగిన వాడు అని యేసు దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినాలి అంటున్నాడు. అక్కడ క్రీస్తు యొక్క మహిమను కూడా కనపరుచుకుంటున్నాడు. మొత్తం ఈ రూపాంతరం ఏంటంటే దేవుని యొక్క దైవికమైన ప్రసన్నత బయలుపాటని మనం అర్థం చేసుకోవాలి. పేతురు యొక్క ప్రతిస్పందన కావచ్చు, లేదంటే ప్రతిచర్య కూడా కావచ్చు, ఆ రియాక్షన్ ఎట్లా ఉంది అంటే ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ మీకు ముగ్గురికి పర్ణశాలలు కాదు, ఒకటి యేసు ప్రభు, ఒకటి మోషేకి, ఇంకొకటి ఏలియాకి, 3 పర్ణశాలలు కడతానికి. అంటే అక్కడే కట్టి అక్కడే ఉండాలనో లేదంటే ఆయన వాళ్ళని ధ్యానించాలనో ఆరాధించాలనో మనకైతే తెలియదు. కానీ పేతురు యొక్క ఉద్దేశం అది, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. చాలా అంటే ఉత్సాహపడుతున్నాడు, ఉత్సాహం అయిపోయింది పేతురుకి కదా. చాలా సంతోషిస్తూ ఆ మహిమను చూసినప్పుడు కదా, అక్కడ జరిగిన ఆ యొక్క రూపాంతరము, యేసు ప్రభు పొందిన రూపాంతరము, ఆ యొక్క దృశ్యం చూసినప్పుడు పేతురు చాలా ఓవర్వెల్మ్, చాలా ఆనందభరితుడై ఆయన ఏమంటున్నాడు, నీకొకటి ప్రభువా బతుకుడా, నీకొకటి మోషేకొకటి ఏలియాకొకటి కడతాము. కానీ పేతురేమో చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోదాం అన్నట్టు గుడారాలు వేసుకుందామన్నాడు. దేవుడు ఏమంటున్నాడు, అది కాదు నైనా, ఆయన ఏం చెప్తున్నా ఆయన మాట వినండి, నేను అందుకే ఆయన పంపించాను కదా. అయితే యేసు ప్రభు ఏమంటుంటే మనం కొండ మీదనే మిగిలిపోకూడదు, మనం ఏం చేయాలి, మినిస్ట్రీ చేయాలి, అంటే సేవ చేయాలి. కొండ అనుభవం కాదు, సేవ అనుభవం. మనకి సేవ అనుభవం చాలా అవసరం. కొండ మీద ఎత్తైగా ఉన్నతమైన స్థితిలో అలాగే ఉండిపోకూడదు, ఇట్టే ఉండిపోతాను, ఇక్కడే దేవుడిని ఆరాధించుకుంటూ ఇక్కడే ఉండిపోదాం అన్నట్టు కాదు. పేతురు చెప్పిన ఉద్దేశం ప్రకారం దిగాలి, కిందకి దిగాలి. కిందకి దిగి కొండ దిగి వస్తుండగా ఆయన ఏమన్నాడు, ఈ నేను పునరుత్థానం అయ్యేంత వరకు ఈ కార్యాన్ని ఎవరికి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే వీరు ఒకవేళ కదా వీళ్ళంతా యూదులకి అంత ఉపయోగం లేదు ఈ మాటలు చెప్పడం వల్ల. దేవుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశం, యేసు ప్రభు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు మెస్సయ్యగా గుర్తిస్తారు. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పినా కూడా మెస్సయ్య వచ్చినాడు, యేసయ్య ఈ రక్షకుడు, ఈ అభిషక్తుడు, ఈయన వచ్చి ఇంత సేవ జరిగిస్తున్నాడు అని ఇంత ప్రకటన లేకుంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఎవరు, యూదులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ. అందుకే ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నాడంటే ఒకవేళ మీరు వెళ్ళి చెప్పినా కూడా అందరు వీళ్ళెట్టంటే ఒకటి మనసులో పెట్టుకోరు, వెంటనే డామ్ 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 అని చెప్పేస్తారు. ఆ ఉద్దేశంతో ఏం చెప్తున్నాడంటే మీరు నా పునరుత్థానం అయ్యేంత వరకు మీరు చెప్పొద్దండి. ఒకవేళ మీరు చెప్పినా ఏ ప్రయోజనం ఉండదు ఈ యూదులతో, వారేం పట్టించుకోరు. మెస్సయ్య అన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు, మెస్సయ్య వచ్చినా కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇంకా వస్తారని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ దేవుడి కార్యాలు పునరుత్థానం అయిన తర్వాత నా కార్యాల మహిమను చూసైనా వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతోనే దేవుడు వద్దంటున్నాడు. మీరు ఆగండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వాళ్ళని ముట్టి వారిని ధైర్యపరుస్తున్నాడు. మీరు భయపడద్దు, నేనున్నాను కదా, మనం వెళ్దాం, నేనున్నానంటే నేను కొద్ది రోజులకి నన్ను సిలువకు అప్పచెప్తారు. చదవండి ఆ మాట, అక్కడే చదువుకుంటారా అండి అక్కడి నుంచి 7వ వచనం నుంచి చదువుకుంటారా అండి.
పుట్టి లెండి భయపడకూడదని చెప్పాను. వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారి కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదు. అప్పుడు ఆయన శిష్యులు వారి శిష్యులు వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు. ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగి, అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టును మాట నిజమే. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చింది. వారు అతనిని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్టు అతని ఎలా చేసింది. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నారు. చూడండి, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు చెప్తున్న ప్రవచనం ఏంటంటే మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత ఏలియా ఏ విధంగా అయితే శ్రమలు అనుభవించాడో అదే విధముగా మనిషి కుమారుడు కూడా శ్రమలు పొందబోచున్నాడని ఇప్పుడు ప్రవచనం యేసు ప్రభు చెప్తున్నాడు. తప్పకుండా మనిషి కుమారుడు యేసు ప్రభులు వారు శ్రమలు పాలవుతాడు, శ్రమలు అనుభవించాలి, అనుభవించబోతున్నాడు. చూడండి, వారి చేతులకి అప్పజెప్పబోతున్నాడు. వారు తప్పకుండా ఆయన్ని హింసిస్తారు, బాధ పెడతారు. యేసు ప్రభు ముందే చెప్తున్నాడు. తర్వాత 13వ వచనం, అప్పుడు ఆయన బాప్తిసమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. అంటే ఆయన వాళ్ళు ఏమనుకుంటుంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెప్తున్నాడని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే యోహాను బాప్తిసం ఇచ్చే యోహాన్ని ఏలియా అని కూడా నమ్ముతారు. అంటే ఏలియా రూపం అంటే యోహాను లాగా ఏలియా వచ్చాడు అంటే ఏలియాకి యోహానుకి చాలా పోలికలు ఉన్నాయి. ఆయన యొక్క వాళ్ళకి సేవ కానీ లేకుంటే ఆయన ఏలియానే అంటారు. అంటే ముందుగా దేవుడు ఏలియాలాగా ముందుగా యోహానుని క్రీస్తు కొరకు పంపించాడని నమ్ముతారు. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, మనకి అది కాంప్లికేట్ చేసుకోకూడదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏలియా మోషే వచ్చిన సంఘటన ఎందుకు వచ్చారో మనకు తెలుసు కదా. ఆయన బలపరచడానికి, రెండో రాకడ గురించి, లేదంటే దేవుని యొక్క రాకడ, ఆయన యొక్క సేవ అంతా ముగించుకొని ఇంకా ఆయన వెళ్ళాలి, రాకడ కూడా ఉంటుంది, దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళకి బయలుపరచాలి, ప్రవచనము ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనము యేసు ప్రభు నెరవేర్చబోతాడు. అందుకని ఆయన బలపరచడానికి ఒక సహవాసంగా వాళ్ళు వచ్చి ఆయన బలపరిచి ఉండొచ్చు. అది ఇక్కడ అంటే యాత్రను గురించి, ప్రయాణము అంటే ఇది సేవ ముగించిన తర్వాత నువ్వు తప్పకుండా రావాలి, మళ్ళీ భూలోకానికి వచ్చి నువ్వు ఇప్పుడు ఎట్టంటే పశువుల పాకలో లేకుంటే ఏదో గొర్రె పిల్లలాగా కదా, ఆ విధంగా కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? యూదా గోత్రపు సింహములాగా రాబోతున్నాడు. అందుకు బలపరచడానికి ఒకవేళ అక్కడ మోషేని, ఏలియాని దేవుడు అక్కడికి పంపించి యేసు ప్రభుతో పాటు వారందరినీ ఒక సాక్షులుగా ఈ శిష్యులకి చూపిస్తున్నాడు. జరగబోతున్న కార్యాల గురించి ముందుగానే దేవుడు ఈ యేసు ప్రభు రూపాంతరం ద్వారా వాళ్ళకి బయలుపరుస్తున్నాడు. ఆయన మరణ పునరుత్థానం, ఆయన రాకడను యేసు ప్రభు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. అందుకే ఈ మాట మీరు వినండి, సేవ జరిగించండి. మానవులకి ఉంటున్న అవసరతలు, రక్షణ చాలా అవసరం. వారి పాపం నుండి రక్షింపబడాలి, వారి శోధన నుండి రక్షింపబడాలి. అందుకే మీరు వెళ్ళి స్వార్థ చెప్పండి, ప్రకటించండి. ఇంకా చాలా పని ఉంది. నా పని ఇక్కడే కొండ మీదే ఉండొద్దు, దిగి సేవ చేయండి. అక్కడ దిగిన వెంటనే ఒక అద్భుతం చేసిండా లేదా? చేశాడా లేదా? యేసు ప్రభు చేశాడు. అది ఒక సాదృశ్యంగా తీసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, అక్కడ దెయ్యం పట్టిన ఒక యవనస్తుని, ఒక అబ్బాయిని దేవుడు బాగు చేస్తున్నట్టు 14 వచ్చింది. ఇంకా ఉంది. ఒక తండ్రి వచ్చి, అయ్యా నా కుమారుడికి దెయ్యం పట్టింది, నువ్వు వచ్చి ఆయన్ని బాగు చేయాలని మోకాళ్ళు వేసి యేసు ప్రభుని బతిమాలడం మనం చూస్తుంటున్నాం ప్రియ. యేసు ప్రభు కూడా తన మీద దయ ఉంచి స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇలాంటిది చేయాలి. మనం ఇక్కడే ఉండిపోకూడదు. చివరి వరకు ఈ లోకంలో మనం బ్రతికి సేవ చేసేంత వరకు దేవునికి సేవ చేయాలి. మనుషుల యొక్క రక్షణ అవసరతను గుర్తించి వాళ్ళకి సేవను అందించాలి. అది యేసు ప్రభు కోరుకునేది. అదే ఈ రూపాంతరం యొక్క అనుభవం. ఈ రూపాంతర అనుభవము యేసు ప్రభు ఇవన్నీ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ బయలుపాటు అక్కడ జరిగింది. దేవుని ప్రసన్నత గుర్తించారు. అక్కడ మోషే వచ్చి ధర్మశాస్త్రానికి, ఏలియా ప్రవక్తల ప్రవచనానికి గుర్తుగా దేవుడు వారిని పంపించాడు. అక్కడ శిష్యులు చూశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ దేవుని సన్నిధి ప్రసన్నత, గుడారాలు కట్టేద్దాం అనుకున్నారు.
కానీ దేవుడు ఏమంటుంటే కొండ అనుభవం కాదు, మనం వెళ్ళి సేవని జరిగించాలి. ఇక్కడ ఇంకోటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, యేసు ప్రభు తన పునరుత్థానంలో జరగబోయే స్థితి కార్యాన్ని ముందుగానే శిష్యులకి బయలుపరుచుకున్నాడు. తన మహిమ శరీరము ధరించిన వాడుగా, ఆయన ఎలాంటి వాడు, ఆయన నిత్య మహిమను కలిగిన వాడు, నేను నా నాకు పరిస్థితి నేను ఈ విధంగా ఉంటాను అని దేవుడు బయలుపరుచుకున్నాడు. అంటే నిత్యము ఆయన మహిమ కలిగి ఉంటాడు. రెండవది ఏంటంటే పునరుత్థానం అయినప్పుడు దేవుని దైవీకమైన మహిమ శరీరం పొందుకొని దేవుడు యేసు ప్రభు ఉంటాడన్న గుర్తుకి ఆయన ముందుగా ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అదే రూపాంతరం యొక్క అనుభవం. ప్రియులారా, ఈ మాటలు వింటున్నాం. మనం ఏం చేయాలంటే, ఒక స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనం అక్కడే ఉండకూడదు. మనం ఏం చేయాలి? అక్కడే ఉండకూడదు. మనం ఏం చేయాలి? కిందకి దిగాలి. మానవుల యొక్క, మన సాటి మానవుల యొక్క అవసరం ఏంటి? ప్రాముఖ్యమైనది వారికి రక్షణ. వాళ్ళు రక్షింపబడాలి. వారి పాపములు శాపముల నుండి దేవుడు వారిని తప్పించాలి, కాపాడాలి. అందుకే మనం కూడా ఇలాంటి సేవలో పాలుభాగస్తులై దేవుని కార్యాన్ని మనం అనేక మందికి చెప్పాలని మాటలను నేర్చుకుని దేవుడి వాక్యాన్ని దీవించినగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల ప్రభువా, ఈ రూపాంతరం యొక్క యేసు ప్రభు పొందిన రూపాంతరం యొక్క కార్యాలు మేము గ్రహించినాం, దానిలో ఉన్న సత్యాలు మేము గ్రహించాం. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ దైవత్వాన్ని అక్కడ బయలుపరుచుకున్నా, నీ ప్రసన్నతను మేము చూసాం, నీ సహవాసాన్ని చూసాము, నీ పునరుత్థాన మరి శక్తిని ముందుగానే మీరు కనపరుచుకున్నారు. మీరు నిత్య మహిమ కలిగిన దేవుడని, పునరుత్థాన పొందగలిగిన మహిమ శరీరం ధరించుకునే దేవుడని మేము తెలుసుకుంటున్నాం. ప్రభా, కేవలం మేము ఉన్నతమైన స్థితిలో ఆ విధంగానే ఉండిపోకుండా ప్రభా, అయ్యా మేము కూడా నీ సేవలో వాడబడాలని మీరు సాదృశ్యంగా మీరు నేను అక్కడ చేసి చూపారు ప్రభా. ఆ విధంగా మేము కూడా ఉండాలని, రక్షణ అవసరతను మేము కూడా నేను గుర్తించి నీ స్వార్థను ప్రకటించాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు యేసు ప్రభు యొక్క మాటలకు మేము లోబడి జీవించాలని కూడా మీరు హెచ్చరిస్తున్నారు. అటు కృపను మాకు అందరికి దయచేయండి. నీ వాక్య ప్రకారం మేము జీవించే కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ నీ కృపలో వాడుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.